ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆత్మను తెలియని ఎడల ఈ జన్మ నిరర్థకమగును. సత్యం తెలుసుకున్నచో జన్మము అంటే ఈ పుట్టుక సార్థకమగును. తెలియవానికి ఆత్మ దూరమందు లేదని తానే అది అని తెలుసుకొనును అని ఇక్కడ భగవాన్ చెప్తున్నాడు. భగవాన్ రమణుల దగ్గర ఒకసారి ఒక శిష్యుడు మానవ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి అని అడిగారంట. అందుకు భగవాన్ చెబుతూ, నీవు దేహాత్మ బుద్ధి కలిగి ఈ మాయలోకి వచ్చావు కదా, ఇది అసత్యం అని గుర్తించటం అనేది నీకొక అవకాశం ఏర్పడింది. ఇది రాలేదనుకో సత్యం ఒకటి ఉన్నదని, ఇది అనిత్యమని, అసత్యమని నీవు నీ సహజత్వాన్ని గుర్తించాలి అంటే ఇది కనపడుతూనే ఉంది కదా. నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకున్నప్పుడే కదా నీ సత్యాన్వేషణ జరిగేది. నీ ఉనికిని ఏర్పరచుకొని ఒక పరిమితమైన వ్యక్తిగా, ఒక పరిమితమైన కర్తగా, పరిమితమైన జీవుడిగా నిలిచి ఉన్నప్పుడే కదా సత్యం ఏది, అసత్యం ఏది, శాశ్వతమేది, అశాశ్వతమేది అనే ప్రశ్నలు అక్కడ నీకు తలెత్తుతాయి. ప్రతి ఒక్కరి జీవితము వాసన జీవితము. అసలు దేహాదులతోటి నీకు సంబంధం ఏమిటి అని ప్రశ్నించుకున్నటప్పుడు మరి కర్మలు చేయాలి కదా అని జవాబు వస్తుంది. కర్మలు ఎందుకు చేయాలి? కర్మలు కోరికలు తీరటానికి. కోరికలు ఎవరికి వస్తున్నాయి? నాకు వస్తున్నాయి. ఆ నేను ఎవరు అని విచారణ చేయాలి. అంటే ఇవన్నీ కనపడితే కదా నువ్వు విచారం చేసేది. లేకపోతే విచారం ఎందుకు చేస్తారు? దేనికోసం చేస్తారు? అంటే అజ్ఞానం అక్కడ జనించాలి. అజ్ఞానం వలన ఏదో కొత్తగా నీ సహజత్వము పొందుతాము అని అనుకుంటుంటారు. కొత్తగా వచ్చేది అక్కడ ఏదీ లేదు. లేనిది పోతే ఉన్నది ఉన్నట్లుగా తెలియబడుతుంది. అసలు ముక్తి ఏ జీవరాశులకు అవసరం లేదు, ఒక్క జీవుడికి తప్ప. నేనుగా ఉన్న ఆత్మస్థితిలో నీ సహజత్వము అని గుర్తించినప్పుడు ఆత్మగా ఉంటావు. అప్పుడు దేహాదులతో నీకేం పని? జనన మరణాలతో నీకేం పని? ఆత్మసిద్ధి కోసము దేహమును నాశనం చేయనక్కర్లేదు. అంటే శరీరము మరణించిన తర్వాత ముక్తి లభిస్తుందని అంటారు. అదంతా కూడా ఒక అపోహ. శరీరము ఉండి కూడా ఎందరో జీవన్ముక్తులు ఉన్నారు. ఒక తాడికి ఒక పాము ఉన్నట్లు ఒకే ఒక ఆత్మకి ఒక జీవుడు ఉంటాడు. జీవులు జీవాత్మలు అంటూ ఉండవు. ఇది చాలా విచిత్రంగా కనిపిస్తూ ఉంటుంది. ఒక తాడికి ఒకే ఒక పాము భయం కలిగింది కదా, అలాగ 1000 పాములు అక్కడ భయము, 100 పాములు అక్కడ భయము, కానీ 1000 పాముల యొక్క భయం అక్కడ మనకి కలగలేదు. ఇక్కడ కూడా ఏకమై ఉన్న ఆత్మస్థితిలో ఉన్నావు. అయినా వాసనల వల్ల, కోరికల వలన, బంధముల వలన, పూర్వ స్మృతుల వలన కూడా ఇవన్నీ కూడా ఒక పరిమితమైన జీవభావన కలిగి ఉంటుంది. అహంకారం యొక్క పుట్టుకే జీవుడి పుట్టుక. విచారిస్తే అక్కడ అహంకారమే లేదు, జీవుడే లేడు, జనన మరణాలు లేవు. ఆ విషయం గుర్తించడానికి ఈ మాయ అనేది కనపడుతూ ఉంటుంది. ఈ పుట్టుక ప్రయోజనం ఇది అసత్యము, సత్యము ఆత్మ అని, ఆత్మ ఎదుట అసత్యము నిలవలేదని, అవస్థాత్రయంలో ఉండవని, సృష్టికి అవకాశం లేదని నీవే అక్కడ గ్రహిస్తావు. ఆత్మని పొందటం అంటే కొత్తగా దేనినో చూడటం కాదు, దూరంగా ఉన్న గమ్యాన్ని చేరుకోవటం కాదు, ఎప్పుడు నీ నిజస్థితిలో ఉండటమే. అసత్యాన్ని సత్యమనుకోవటం, విడనాడటమే నువ్వు చేయవలసిన పని. అప్పుడు అనుగ్రహం చేత ఆత్మని ఆత్మగా అక్కడ గుర్తిస్తావు. ఇంత స్పష్టంగా సువిదితమైన ఆత్మ కోసం అన్వేషించాను ఏమిటా అని నీ గురించి నీవే ఒక దశలో అనుకుంటావు అని ఇక్కడ భగవాన్ అంటున్నారు. కాబట్టి ఈ ప్రశ్నకి ఏమని జవాబు ఇవ్వగలుగుతాము? కాబట్టి ఇక్కడ
ఆత్మను తెలియనిడల ఈ జన్మ నిరర్థకమని అంటున్నారు. సత్యము తెలుసుకున్నచో ఈ పుట్టుక సార్థకమగును. తెలియవానికి ఆత్మ దూరమందు లేదని తానే అని అది తెలుసుకును అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆత్మను తెలియని ఎడల ఈ జన్మ నిరర్థకమగును. ఎవరికి తెలియదు అంటే దేహాత్మ బుద్ధి గల ఈ జీవుడికి గురుగారు, మాయనేనికి తెలుస్తుంది అసలు. ఆ గురుగారు వాడికి ఎప్పటికైనా తెలియదు తెలియదు తెలియదు. ఎందుకు చెప్తున్నా? తెలియని ఎడల దేవుడికి ఆత్మ తెలియకపోతే ఈ జీవితం వ్యర్థం అంటున్నారు. అవును గురుగారు. దాన్ని వెర్పాటం మనం తీసుకోకూడదు. ఓహో, జీవుడికి కూడా తెలుస్తుందిగా, వాళ్ళు ఏమో సంసారం తెలిసినట్లు ఆత్మ కూడా తెలుస్తుందేమో గురుగారు ఉంది ఇక్కడ. ఆ సెంటెన్స్ చదువు మొట్టమొదటిది. ఆత్మను తెలియని ఎడల ఈ జన్మ నిరర్థకం అగును. ఆత్మని తెలియని ఎడల, తెలుసుకోకపోతే అమ్మ బోధించేటప్పుడు ఎన్నో పిట్ఫాల్స్ ఉంటాయి. ఆ గురుగారు రమణ మహర్షి గాని శంకరులు గాని అహంకారంతో ఆత్మను తెలుసుకున్నారా? లేదే. నీవు కనుక ఆత్మను తెలుసుకోకపోతే నీ యొక్క పుట్టుకంతా వేస్టేను అన్నట్టుగా ఉంటుంది. కానీ తెలియలా దీన్ని తెలుసుకోలేదు. ఈ సెంటెన్స్ వల్ల ఎంత ప్రమాదమో తెలుసా? అవును గురుగారు. నాకు ఎప్పుడు తెలుస్తుందో, నేను తెలుసుకోకుండా జీవుడి చేతిలో ఉన్నట్లు తెలియదు. ఇదే సెంటెన్స్ ఎలా రివైజ్ చేయొచ్చు అంటే, అనుగ్రహం చేత ఆత్మ ప్రకాశించిన ఎడల ప్రకాశించాలి. ఈ మాయ యొక్క ప్రయోజనం ఉండదు అని చెప్పాలి. సామాన్యంగా ఎందరో కలవడానికి వస్తున్నారు మహర్షుల వారిని. అందరికీ సమానంగా సరిపడినటువంటి అనుకూలమైన మాటలు మాట్లాడడం చాలా కష్టం. అందుకని ఏమంటున్నారు, నువ్వు ఆత్మ తెలుసుకోకపోతే ఈ జీవితం అంతా వ్యర్థమే, వచ్చిన మనం తండ్రి మళ్ళీ నువ్వు ఉంటుందమ్మా. తెలియని ఎడల, ఎవరికి తెలియని ఎడల ఎప్పటికైనా ఆవిడ తెలుస్తుందో చాడున్నట్టు తెలియదు గురుగారు. కాబట్టి జీవభావనతో, వ్యక్తిత్వంతో, మనస్సుతో, అహంకారంతో నీవు జగత్తుని, దేహాన్ని చూసిన రీతిలో ఆత్మని తెలుసుకోవటం కుదరదు. ఎందుకని? అది బుద్ధికి అందదు, మనస్సుకి అందదు, వైజ్ఞానిక అందదు, అవస్థకి అందదు. చాలా క్రిటికల్ గా ఉంటుందమ్మా. కానీ బోధించేటప్పుడు, సూచించేటప్పుడు ఏ మాట పెడితే ఆ మాట చెప్పారనుకో, అందుకే అడుగుతుంటారు ఆయన్ని, నాకు ఎప్పుడు వస్తుంది ఆత్మ ప్రకాశం, నేను ఎప్పుడు తెలుసుకుంటానని. కాలంతో పని లేదు, నీవు అదేనని చెప్పడమే కానీ ఆత్మని, నీ సహజత్వాన్ని ఏ విధంగా వర్ణించచ్చు? కుదరదమ్మా. ఎంతసేపటికి నీవదేను,
నువ్వు ఇది కాదని చెప్పడమే తప్ప ఉమ్, దాన్ని ప్రకాశింపచేయగలిగిన సామర్థ్యము ఈ జీవుడికి లేదమ్మా. ఉమ్. ఆ గురుగారు. కాబట్టి నీవెవరివో తెలుసుకో అంటే ఏమనుకుంటారు? నాకెప్పుడు తెలుస్తుంది ఆత్మ అనుకుంటాం, ఉమ్, లేదా నేనెప్పుడు తెలుసుకుంటాను. ఉమ్, ఆ విధంగా తెలుసుకోవటం కుదరదు. ఉమ్, ఒకటే నేను ఉంటుంది. ఆ నేను జీవుడుగా, జగత్తుగా, ఈశ్వరుడుగా కనపడుతుంది అంతవరకు. ఉమ్. ఒకటే తాడు ఉంటుంది, కనపడుతుంది. ఆ గురుగారు. ఉమ్, ఈ మాయలు ఉమ్. చదువు ఇంకోటి ఉండు. సత్యము తెలుసుకున్నచో ఈ పుట్టుక సార్థకమగును. తెలుసుకున్న ఉమ్, తండ్రి నాకు తెలియటం లేదంటావు. ఉమ్. జీవితం అంతా వేస్ట్ అయిపోయినట్టరా. ఆ గురుగారు. ఉమ్, కాబట్టి అమ్మా, మాటలు మాట్లాడేటప్పుడు ఉమ్, దాని పర్యవసానం చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఉమ్, నువ్వు తెలుసుకోకపోతే ఉమ్. ఎలా తెలుస్తుంది? శ్రద్ధతో, మళ్ళీ శ్రద్ధ అంటే ఆత్మే, ఆ గురుగారు. ఉమ్, అనుగ్రహంతో, అనుగ్రహం అంటే ఆత్మే. ఉమ్, ఉమ్, చూడమ్మా, ఉమ్, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఉమ్, మహర్షి చెప్పారు, నోయింగ్ అన్నా, బీయింగ్ అన్నా, ఉమ్, ఎక్స్పీరియన్స్ అన్నా, ఎగ్జిస్టెన్స్ అన్నా, ఆమస్ఫరణ అన్నా అంతా ఒకటే. ఉమ్. మాటలతో చెప్పేటప్పుడు ఎన్నో పదార్థాలు, అపార్థాలు ఉంటాయమ్మా. ఆ గురుగారు. ఉమ్, దానికి కారణం ఆత్మస్థితిలో ఈ మనస్సు లేదు అక్కడ. ఉమ్, ఉమ్, దీన్ని ఎదుర్కొన్న కనుక చూపిస్తే పద్ధతి వేరు, అట్లా ఉమ్, ఉంటది ఉమ్. అమ్మా. ఆ గురుగారు. ఆర్ యు గెటింగ్ ది పాయింట్? అర్థమైంది గురుగారు. ఉమ్, ఉమ్, కాబట్టి నువ్వు తెలుసుకోకపోతే జీవితం వ్యర్థం. డైరెక్ట్ గా నువ్వు పుట్టినంత వేస్ట్ అన్నట్టు అనిపిస్తుంది. అలా ఏముంటదు. ఉమ్, నేను పుట్టలేదని తెలుసుకోమంటే వేస్ట్ అంటే అట్లా ఉమ్. ఏమో. ఆ గురుగారు. ఇంకోసారి చదువు, ఇంకా వేస్ట్ ఏమన్నా ఉందేమో. తెలియవానికి ఆత్మ దూరమందు లేదని తానే అది అని తెలుసుకొనును. మళ్ళీ చదువు మెల్లగా. తెలియవానికి ఆత్మ దూరమందు లేదని తానే అది అని తెలుసుకొనును. ఆ విధంగా ఉండదు తల్లి. ఆ గురుగారు. నేను దేహం కాదు, ఉమ్, నేనంటే ఇదిగో ఆత్మేను, ఉమ్. ఆత్మనే గ్రహించాను, ఆత్మగా ఉంటున్నాను, అట్లా ఉండదమ్మా. ఆ గురుగారు. అంటే కొన్ని విషయాలు కమ్యూనికేట్ చేసేటప్పుడు ఉమ్. అంటే భాష చెప్పలేక గురుగారు చెప్పలేక. అంటే అది ఎలా ఉంటుందంటే, తేనె పుట్టు నాలుక మీద వేసుకున్నప్పుడు ఉమ్, తీయదనాన్ని నువ్వు ఎంత చెప్పినా ఉమ్. విన్నవారికి ఆ తీయదనం వస్తుందే. రాదు గురుగారు. ఉమ్, ఇదే అంతే. ఉమ్, దానికి శంకరులు ఏమన్నారు తెలుసా? ఉమ్, శాస్త్ర గ్రంథాల్లో ఉండదు. ఉమ్, నీవు ఆ తేనె పుట్టు నాలుక మీద వేసుకుంటే తప్ప ఉమ్. నీకు తెలియదు. అవును. ఆత్మజ్ఞానాన్ని గురించి ఎన్నో శాస్త్రాలు, ఎన్నో వేదాలు, ఎన్నో ఉపనిషత్తులు, ఎన్నో గ్రంథాలు రాసి పెట్టారు. ఉమ్, ఉమ్, తక్కువే లేవు లిటరేచర్. ఉమ్. ఆ లిటరేచర్ చదవటం వల్ల నీకు ఆత్మజ్ఞానం రాదమ్మా, ఉమ్, ప్రకాశించదు. ఉమ్.
ఇదే ఒక ఉదాహరణ చెప్పారు మహర్షులు వారు. న్యూస్ పేపర్లో ఒక ఐటమ్ వస్తుంది, చెన్నైలో 10 దిక్కులు వర్షం పడింది అని. ఉమ్, వెంటనే మా సర్వ ఏం చేసింది, వాడు చెప్పాడు కదా అని చెప్పి కాగితాన్ని పెళ్ళడం మొదలుపెట్టింది. ఉమ్, ఒక బుట్ట కూడా పడుతుంది ఆ, గురుగారు. అలా ఉంటుంది. ఉమ్, కాబట్టి వ్యక్తిగత ఆత్మ అనుభవం అయితే ఉమ్, ఈ మాట కరెక్ట్. ఉమ్, ఉమ్, అది కాదు, అంతా వృధా అయిపోయింది, ఉమ్, నువ్వు ఎప్పుడు చూసుకుంటావు. ఉమ్. ఏమ్మా, ఆ, గురుగారు, అవును. ఇది వ్యక్తిగతం కాదు తల్లి. ఉమ్, ఆ, గురుగారు. అహంకారాన్ని నిలుపుకుంటూ ఆత్మని తెలుసుకోవచ్చును అనుకోవటం అంత పొరపాటు ఇంకోటి ఉండదు. ఉమ్, అహం స్ఫురణ లేకుండా ఉమ్, అహంకారం ఉండదు. ఉమ్, అహంకారం లేకుండా ఉమ్, అది తేలిపోవాలి అంటే అది దానంతరది ప్రకాశించాలి. ఉమ్, ఎన్నో శాస్త్రాలు చెబుతూనే ఉన్నాయి, ఉమ్, కర్మల వల్ల గాని, జన్మల వల్ల గాని, సాధన వల్ల గాని, ఇతర ఏ క్రతుల వల్ల గాని ఆత్మ ప్రకాశించదు. ఆ, గురుగారు. ఆత్మని ప్రకాశింపచేయగలిగింది ఈ మాయలో ఏది ఉండదప్ప, ఉమ్, చేయలేవు అసలు. ఎందుకని? మాయతో కూడిన ఆత్మ ప్రకాశం ఉండదు. ఆ, ఆ, గురుగారు. ఆ, ఆత్మలో ఆ, జగత్తీశ్వరుడు అన్ని ఎగిరిపోతాడు. మూడిపోతాయి. ఆ అనుభవాన్ని శాస్త్రాలు చెప్పారు. చెప్పారు. ఉమ్, నాకు అంటే వ్యక్తిగతం కాదు ఇక్కడ. ఉమ్, 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 ఆత్మ అనుభవం ఆత్మకే ఉంటుంది. ఉమ్, నేను అన్న ఎరుక, అహం స్ఫురణ, అది ఆత్మకి సంబంధించింది. ఉమ్, నేను చూస్తున్నాను, వింటున్నాను, తింటున్నాను, అనుభవిస్తున్నాను, పుడుతున్నాను, పోతున్నాను అంటే ఇదంతా మాయ జీవితం, ఉమ్, ఉమ్. ఎంత ద్వైతం. ఆ, గురుగారు, అక్కడ త్రిపుటి ఉంది కదా. ఆ ఉండటమే కాదు, కాల పరిధిలో చెబుతున్నాము. ఆ, గురుగారు. ఉమ్, ఉమ్, ఉమ్. అర్థమవుతుందా? అర్థమవుతుంది గురుగారు. కాబట్టి నాకెప్పుడు అర్థ ప్రకాశం అవుతుంది అనుకోమాకు. ఉమ్, ఉమ్, అట్లా ఉమ్, నీవు బాహ్య చింతన విడనాడి ఉమ్, నిశ్చలంగా ఉండటానికి అలవాటు చేసుకో అంతవరకు. ఉమ్. అది కూడా నువ్వు తెచ్చుకున్న ఆ, విడిగడి ప్రార్థన అంటావు. ఆ, గురుగారు. లేవలేదు కూడా. ఉమ్, ఏమ్మా, అవును గురుగారు. ఉమ్, ఒకవైపు ఆత్మని ప్రకాశింపచేయగలిగింది ఏది లేదు ఉమ్, ఈ బాయిలో. ఉమ్, నేను ఎరుక లేదన్నాడు మహర్షి. ఉమ్, ఇక్కడ విశేషం ఏంటో తెలుసా అమ్మా? ఉమ్, స్వరూప జ్ఞానంలో సృష్టి లేదు. ఉమ్, సృష్టిని చూస్తూ, ఎందరినో చూస్తూ నీవే అది, నీవే అది అని చెబుతున్నాడుగా మహర్షి. అవును గురుగారు. ఉమ్, ఎవరికి వచ్చినా ఉమ్, నీవే ఆత్మవి, నీవే ఆత్మవి, నీవే ఆత్మని ఉమ్, ఉమ్, ఎంత చెప్పినప్పటికీ ఉమ్, జీవుడి పరిధిలో ఉమ్. ఆత్మని ప్రకాశింప చెయ్యగలిగిన సామర్థ్యము లేదు, లేదు, లేదు. ఆ, గురుగారు. అందుకని చివరికి ఏమన్నారు? విచారం చెయ్యి, ఆ, లోపలికెళ్ళు, తల్లకిందుగా పడిపోతుంది ఆ, అని ఆగలే. ఆ, అనుకునే ముచ్చట ఆ, గురుగారు. ఉమ్, మళ్ళీ అక్కడ అనుకున్నాను వాడారా లేదా? ఉమ్, మరి అనుగ్రహం ఏమిటండి? ఎక్కడి నుంచి వస్తుంది? గురువు నుంచి వస్తుందా? ఉమ్, పుస్తకాల్లో ఉంటుందా? బయట నుంచి వస్తుంది? కాదు. ఉమ్, నీ లోపలే ఉంది అనుగ్రహం. గురువు లోపల ఉన్నాడు. అనుగ్రహమే ఆత్మ. ఉమ్, అనుగ్రహమే నువ్వు పూజించే దైవము.
అంటూ ఇన్ని మాటలు చెప్పాల్సి వచ్చింది. ఆ గురుగారు. ఏమ్మా? ఆ గురుగారు. పిల్లలకి మీకు తెలిసిన విషయము వాళ్ళకి బోధించాలి అంటే ఎంత కష్టపడతావు. అవును. ఇక్కడ కూడా అంతే. సహజత్వం తెలుస్తుంది. ఇంకా నేను కమ్యూనికేట్ చేయలేము. అవును గురుగారు. అందుకని పిల్లలకి ఎట్లా చెబుతావు నువ్వు? ఏనుగు అంటే బొమ్మ గీసి చెబుతావు. ఈ బొమ్మ ఎట్లా ఉంటే ఇది ఏనుగు అంటారని, ఇది కోడి అని, పిల్లిని. బొమ్మలు చూసి కదా వాళ్ళు నేర్చుకునేది. అవును గురుగారు. అవును. లేకపోతే అదిగో పిలుస్తున్నారు కానీ పిల్లలు ఏంటమ్మా అని అడుగుతాడు. తెలియదు. అవును. అవును గురుగారు. పైగా ఆత్మజ్ఞానం అనేది నేర్చుకునేది కాదు, అవును. బోధించేది కాదు, అందించేది కాదు. ఏమ్మా? ఆ గురుగారు. ఆర్ యు గెటింగ్ ది పాయింట్? అర్థమైంది గురుగారు. అంటే కొంతవరకు సూచించడానికి వరకే. ఆ సూచనలు కూడా ఆ. అపార్థానికి దారి తీస్తాయి. ఇందా చదివే ఆ గురుగారు. అర్థం తెలుసుకోలేకపోతే జన్మంతా వేస్ట్ అని. ఇట్ ఈస్ నవర్ వేస్ట్. గురువుగారు, చెప్తాడే ఇక్కడ అసలు జన్మమే లేదు, పుట్టుకే లేదు అన్నప్పుడు భగవాను ఆత్మను తెలియని జన్మ నిరర్థకం అని ఎందుకున్నారు? అన్నట్టు లేనట్టు నీకు తెలియదుగా. దీన్ని మాట చెబుతున్నాడు. ఓకే, అంటే ద్వైతం అంటే దేహాత్మ బుద్ధి గల వాళ్ళకి చెప్తున్నది అన్నమాట ఆయన. అంతేగా మరి. ఆ నువ్వు నేను పుట్టలేదని తెలుసుకోమంటే ఎలా తెలుసుకుంటాడు? ఆత్మ ప్రకాశం. అవును 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 గురువు గారు. అది ప్రకాశిస్తూనే ఉన్నది చెబుతుందిగా. కొత్త అవును ఇంకా కాంప్లికేట్ అవుతుంది. ఇంకా అవును గురువు గారు. అప్పుడు ఉండేదైతే నాకెందుకు తెలియదు. ఎంతసేపటికి అహంకారంతో, మనస్సుతో, వ్యక్తిత్వంతో తెలుసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తాడు. ఏమా? గురువు గారు చెప్పు నాయన. జీవితం వృధా అంటున్నాడు అక్కడ. అది కొంచెం డిసప్పాయింట్ స్టేట్మెంట్ అయినా దాంతో సంబంధం లేదు కదా గురువు గారు. ఆ విషయం హైలైట్ కావాలి. ఆత్మ తెలియబడేది కాదు, తెలుసుకునేది కాదు. అది ఈ మాయ అంతా స్ప్రెడ్ ఉంటుంది. అది గురువు గారు చీమ దగ్గర నుంచి బ్రహ్మ దాకానే ఉంటుంది. ఆలోచిస్తున్నావు, నీ ఆలోచనతోనే అర్థం ఉంటుంది అక్కడ. గురువు గారు నువ్వు తెలుసుకోకపోతే జీవితం అనేది అది చాలా ప్రమాదానికి దారి తీస్తుంది. అదే జీవుడికి కొంచెం అది డిసప్పాయింటెడ్ గా ఉంటుంది. నువ్వు పుట్టావేమో చూడు, చూడు, నీకు పుట్టుక లేదు, మరణం లేదు, శంకర్ లేదు, ఏమంటే అన్నారు, బంధం లేదు, మోక్షం లేదు. ఎందుకన్నారు? బంధంలో ఉన్నవాడు ఉంటే కదా. ఆత్మవిద్య, సద్విద్య, సత్యము బోధించేది కాదు, మనస్సుకు అందది. గురు అయినప్పటికీ ఎన్నో శాస్త్రాలు రాసి పెట్టారు ఇక్కడ. అవన్నీ మానసికాలే. ఇప్పుడు చెప్పు నాయన. గురువు గారు అదే అది తనకు తానుగా వ్యక్తం అవ్వాలి తప్ప వీడు తెలుసుకోలేడు. తనకు తానుగా వ్యక్తం అవుతూనే ఉన్నది.
ఇది దాన్ని ఏమంటారంటే ఇట్స్ ఎ కంటిన్యూస్ ఎగ్జిస్టెన్స్. గురువు గారు. వ్యక్తం కావటం లేదంటే మళ్ళీ అక్కడ రవికుమార్ని అట్టిపెట్టి వ్యక్తం కాదు అది. అది వ్యక్తం అవుతూనే ఉంది ఇప్పుడు కూడా. ఎగ్జాక్ట్లీ. అది లేకపోతే రవికుమార్ లేడు అక్కడ. గురువు గారు. అందుకని ఏమంటున్నాడు విస్తరణలో, చింత విహీనం. ముందు నువ్వు ఆలోచించడం మానేసేయి. విరుది చింతయామి, మీద అడ్డు తొలగించు. ప్రకాశిస్తున్నట్టు నీ స్వరూపంగా తెలుస్తుంది అనుగ్రహం చేత. అది పాయింట్. అదే అది ఇప్పుడు కూడా వ్యక్తం అవుతుంది. ఇతను చింతా విహీనంకి వచ్చినప్పుడు అనుగ్రహం చేత అది తెలియబడుతుంది. ఎవరు తెలియపడతాం నిన్ను అట్టి పెట్టదు. అదే ఆత్మ ప్రకాశము ఆత్మగా తనకు తానుగా తన ఉనికిని ప్రకాశించుకుంటుంది. ఆ స్థితిలో రవికుమార్ ఉండడు అక్కడ. పాయింట్ అది. గురువు గారు, అనుభవం ఆత్మకే, రవికుమార్ కాదు అది. అవును. ఎందుకని రవికుమార్ ఇస్ నాన్ ఎగ్జిస్టింగ్. అందుకని జీవన్ముక్తులని విదేహముక్తులని ఎక్కడా లేదు. ఎంత అజ్ఞానం అన్నారుగా. అవును గురుగారు. అవును. అంటే ఇంకా ఎందుకంటే వ్యక్తి అనేది వాడు లేకపోతే ఇక జీవుడు ఎక్కడ, జీవుడే లేదు, ఇంకా వాడికి ముక్తి ఉండదు అసలు. కాబట్టి మాయలో మనం ఎన్ని మాటలు చెప్పుకున్నా అన్ని మాయ మాటలేము. దే డోంట్ క్యారీ ఎనీ రియాలిటీ. గురుగారు కరెక్ట్. దుఃఖం కూడా అభాసకాంతి కల్పించింది అంటే ఈ మాయా కల్పితం, ఇదంతా నిజం, రియల్ కాదు అది. నీవు అనుభవిస్తున్నావు కాబట్టి, కలగంటున్నావు కాబట్టి, ఆ కళ సత్యం అనుకుంటున్నావు కాబట్టి సుఖ దుఃఖాలు వెంటాడుతున్నాయి నిన్ను. కారణం ఏంటి? రాంగ్ ఐడెంటిటీ. అదే కూడా చెప్పింది. ఇట్ ఈస్ అ సింపుల్ ఐడెంటిటీ క్రైసిస్. అవును గురువు. అంతేగాని తెలుసుకోవటం తెలియకపోవటం అంటూ ఏది ఉంటదప్ప. అదే దానికి అసలు ఆత్మకి చావు పుట్టుక లేదు కదా. ఆత్మ అంటే ఏంటో తెలియదు, సాగు అసలు నీకు తెలుసు బాగా. చూస్తున్నాను ఈ అహంకారం అది ఊహిస్తుంది. తాను కాని దాంతో తన ఉనికిని ఏర్పరుచుకుని తాను పుట్టాను, ఇతరులు పుట్టారు, వీళ్ళు తల్లిదండ్రులు, వీళ్ళు భార్యాభర్తలు, వీళ్ళు హితులు, వాళ్ళ స్నేహితులు, ఇవన్నీ ఇది కల్పించుకుంటుంది. అంటే ఈ థాట్స్ అని ప్రొజెక్ట్ చేసుకుని తనకు అన్యంగా చూస్తుంది, స్వప్నాలు చూసినట్టు. గురుగారు అవును. అంతకంటే ఏం లేదు. అందుకనే ఆలోచనలు రానటువంటి స్థితిలో నీవు ఎప్పుడైతే స్థిరంగా ఉంటావో, పాసిబిలిటీ అది. అనుగ్రహం అంటే పాసిబిలిటీ. గురువు పాసిబిలిటీ అనేది అసలు అది పాసిబిలిటీ అనేది కూడా అంటే ఇప్పుడు అనుగ్రహం ఇప్పుడు కూడా ఉంది కదా గురువు గారు. సంగతి తెలియదుగా. తెలియదు తెలుస్తుంది. అది ప్రకాశిస్తే ఇది ఎప్పుడు ఉంది కదా అంటావు నువ్వే. అప్పుడు తెలుస్తుంది. అహం స్ఫురణ ఇంతకు ముందు కూడా ఉంది కదా, ఇప్పుడు రాలేదే. అదే చెబుతున్నారు రమణ మహర్షి. కొత్తగా ఏమీ రాదు, ఇప్పుడు కూడా అదేను. అవును గురువు. కానీ నువ్వు ఏమనుకుంటావు, నాకెప్పుడు కొత్తగా వస్తుందో. అదే అంటారు ఒక సందర్భంలో భగవాను, నువ్వు నవ్వుకునే రోజు ఒక రోజు వస్తుంది అని
ఇది ఇంతకు ముందే ఉంది కదా అని ఒక నవ్వుకునే రోజు వస్తుంది. అది ఎప్పుడు సాధ్యం అవుతుందో తెలుసు నాయన. గురు. అది ప్రకాశించి తిరిగి మళ్ళీ నువ్వు జగత్తుని సంసారాన్ని చూస్తున్నప్పుడు అప్పుడు తెలుస్తుంది. అది. ముందు నీ ఐడెంటిటీ క్రైసిస్ అంతమవుతాయి. అది నీ చేతుల్లో లేదు. ఆ ఉచ్చతర శక్తి చేయాల్సి. అంటే అది అభాసమైన ఉనికి లేనిదైనా ఆ ఉనికి లేని ఎగ్జిస్టెన్స్ లేని దాని నుంచి విడుదల పొందాలంటే అది ఖచ్చితంగా అక్కడ ఆ ఉచ్చతర శక్తి అనుగ్రహం వల్లనే అది అంతవరకే. అది ఉనికి లేదు అన్నది తేలిపోతుంది. అసలు లేదు అన్నది తేలిపోతుంది. అంటే ఆ తర్వాతది కూడా కనపడుతుంది. గురువు. ఎండమావుల్లో నీళ్లు లేకపోయినా కనపడతాయి. జగత్తు సంసారం కనపడుతుంది నాయన. గురువు గారు. అయినప్పటికీ ఇది ఆత్మను విడిచిలేదు. లేనిది కూడా దీని ఆధారంగా కనపడుతుంది అని చెప్పి బోధించడం చాలా కష్టం. అసలు బోధించేది కాదు అసలు సత్యం. అదే ఆదిశంకరులు కూడా చెప్పింది. సత్యము బోధయుక్తము కాదు, అనుభవయోగ్యము. ఆ అనుభవం కూడా ఆత్మకేను, గురువు. జీవుడికి కాదు. అసలు జీవుడు ఒక ఊహా వస్తువు, ఒక పిశాచము, నాన్ ఎంటిటీ అని చెప్తున్నాడు. సెల్ఫ్, ఆర్టిఫిషియల్ సెల్ఫ్ అని. చెప్పండి. అదే రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు భగవాన్ దాని గురించి. చిన్న నేను అని, లిటిల్ సెల్ఫ్ అని. లేదు లేదు ఉన్నది అనే పదాలు నీ మనస్సుకి అందదు. అందదు నాయన. అవును. చాలా ఇబ్బంది పడతాం, కుదరదు. అవగాహనతో మనం ఎంత చెప్పుకున్నా సత్యాన్ని అది అనుభవయోగ్యమే. అవును. సత్యము దానంతటిది ప్రకాశించినప్పుడు నీతో కలిపి నీవు చూస్తున్న సంసారము, జగత్తు, జనన మరణాలు ఎగిరిపోతాయి నాయన. ఉండవు. అది అంత స్థిరంగా ఎస్టాబ్లిష్ అవుతుంది, చెక్కు చెదరకుండా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆ తర్వాత ఇది కనపడ్డా కానీ ఏమంటారు, దేహం కూడా ఆత్మే, జగత్తు ఆత్మే, జనన మరణాలు కూడా ఆత్మని పొమ్మన్నాడు. ఒక సముద్రంలో ఎన్నో అలలు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. సముద్రాన్ని విడిచలేవుగా అవును అన్నట్టు వర్ణించారు. అదే అలా కూడా నీరే, బుడగ కూడా నీరే. అంతేగా. ఇవన్నీ ఒక అవగాహనకి తప్ప వ్యక్తిత్వంతో సత్యాన్ని దర్శించటం కుదరదు, కుదరదు, కుదరదు. అది ఇంపార్టెంట్. ఇక్కడ వ్యక్తిత్వంతో నువ్వు తెలుసుకోలేవు అనేది ఇంపార్టెంట్. అందుకని ఏం చేస్తావు, వ్యక్తిత్వం నష్టపరచాలి అంటే ఆలోచన రహిత స్థితికి రావాలి, వైరాగ్యం రావాలి, చింతావిహీనం కావాలి. ఆలోచన లేకపోతే ఇది నిలవలేదు నాయన, ఎగిరిపోతుంది. అంటే అదే ఉనికి లేనిదైనా మళ్ళీ దాని గురించి ఇంత ప్రయాస పడాల్సి వస్తుంది. ఎందుకని? దీనికి ఆయుధంతో ఆలోచన. క్యాటర్ పిల్లలు పోతూ పట్టుకుంటుంది కొమ్మని. పట్టు చెక్కితే నిలుస్తుంది, పట్టు చెక్కకపోతే రాలిపోతుంది. సో ది మైండ్, ది ఈగో ఈజ్ లైక్ ఎ క్యాటర్ పిల్లర్ trying to survive on thoughts. అందుకని థాట్స్ వస్తున్నాయి నీకు. అదే గురుగారు. ఎప్పుడైతే నువ్వు థాట్ ఫ్రీ అయినావో
డీలింగ్ అయిపోతుంది. ఆ. దానికి పట్టు ఉండదు ఇంకా ఉండదు. అదే తనకు తానుగా జారి పడిపోతుంది. ఉండదు, మూమెంట్ ఉండదు, అసలు ఎగ్జిస్టెన్సే ఉండదు. అదే గురుగారు. అవును. అది ఉన్నంతసేపు నువ్వు ప్రేమ, జగత్తు, జననము, మరణం, బంధము, మోక్షము, శాస్త్రము ఇవన్నీ పోతాయి. అదే అంటే అది వస్తే అన్ని తలెత్తుతాయి. లేని బాధింపబడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. దాన్నే ఒక సందర్భంలో ఫుల్లీ బ్లోన్ ఇగ్నోరెన్స్, ఫుల్లీ బ్లోన్ జాగ్రత్త, స్వప్న, సుషుప్తుల మూడు కూడా అటువంటివి. అంటే భావశూన్యంలోనే ఆ భావ స్థితి ఏర్పడుతుంది అనుగ్రహం చేత. అనుగ్రహం. భావశూన్యం అనేది మాయానికి సంబంధించింది. గురుగారు. అవును. భావ సృష్టి అనేది అనుగ్రహానికి సంబంధించింది. అంతేగాని నేనే భావశూన్యానికి వచ్చాను ఆయన అలాగే ఆత్మప్రకాశంగానే అంటావు రేపొద్దున కుదరదు. కుదరదు. భావశూన్యాన్ని కూడా గుర్తుపడేవాడు ఉంటాడుగా, వాడు కూడా నష్టం. వాడంతా వాడు నష్టం కాలేడు. ఆయనది కాలేదు. క్యాటర్ పిల్లలు దానంతర కింద పడుతుందా, పడుతుంది. ఇది కూడా అంతే. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేదు. సరోజ, ఇంకేం లేదు గురుగారు, అర్థమైంది, క్లారిటీగానే ఉంది. శ్రీనివాసరావు గారు చెప్పండి. కాసేపట్లో అదృశ్యం అయిపోతాం, మాయా అదృశ్యం అయిపోతుంది. అంటే నేను పుట్టాను అనుకుంటున్నాడు కాబట్టి ఇవన్నీ డిస్కస్ చేసుకుంటున్నాం. అసలు పుట్టలేదు అనుకోవడానికి ఏం లేవు కదా. నువ్వు ఇది కాదు, అది లేదు, నేను అది కాదు, నేను ఇదేను, నేను శ్రీనివాసరావుని, నేను వెంకటరావుని అనుకుంటున్నాడు కాబట్టి సంఘం చెప్పాల్సి వస్తుంది. అక్కడ నేను భగవద్గీతలో అర్జునుడు చెప్పినట్టుగా ఇక్కడ కూడా ఇంత చెప్పడం దేనికి అంటే నేను అది కాదు, నేను ఇదేను అనేది బాగా స్వీకరించుకున్నప్పుడు ఈ చర్చ ఎంత వస్తుందో అదే, ఇది కాదు నేను అదే తెలిసిన తర్వాత ఇది కూడా అదే అన్న సంగతి అర్థమవుతుంది. ఎప్పుడు స్వరూప జ్ఞానం ప్రకాశంతో అర్థమవుతుంది, లేకపోతే కాదు. ఎందుకనంటే నాయన సత్య అసత్యములు కలిసి ఉండవు. చీకటి వెలుగులా, చీకటి వెలుగులు కలిసి ఉంటాం, కలవు. ఒక రకంగా తీసుకుంటే లేని ఆలోచన వచ్చినప్పుడేమో మాయ ప్రకాశిస్తుంది. ఉనికి లేని ఆలోచన ఉనికి లేదు దానికి. ఇప్పుడు ముచ్చం చెప్పులో వెండి ఉంది, వెండి ఎలా కనిపించింది? లేనిది ఉన్నట్టుగా, లేని వెండి ఉన్నట్టు, లేని పాము ఉన్నట్టు, లేని జీవుడు ఉన్నట్టు, ఇట్లా అందుకనే దీన్ని భ్రమజనితము, మాయాజనితము అంటూ చెప్పుకొచ్చారు. భ్రమ అంటే సత్యము కాక ఒక మాయ ఆవరించినప్పుడే నీకు అలా కనపడుతుంది.
చెప్పాను. రవి ఇంకేమైనా ఉందా? గురుగారు అదే అంటే లేనిది ఉన్నట్లుగా బ్రహ్మజనితం అనేది చూసేవాడు వాడు కూడా బ్రహ్మజనితమైన నేను కాబట్టి వాడికి అలా కనిపిస్తుంది. దట్ ఈస్ ద పాయింట్. భ్రమలో ఉన్నవాడికి భ్రమ కనపడుతుంది, ఆ భ్రమకి అతీతంగా ఉన్నవాడికి భ్రమ కనపడుతుంది. అదే ఇక్కడ మాయాతీత స్వరూపిణి ఆ ఉచిత శక్తి, గురుగారు మాయకు అతీతమైన స్వరూపిణి. స్వరూపిణి అంటే స్వయం ప్రకాశము కలిగినది అని అర్థం. ఇక్కడ స్వరూపము అంటే మనం ఏదో లెంగ్త్ బ్రెడ్త్ ఆకారం కాదు, ఎక్సిస్టెన్స్ స్వరూపం. నేను ఉన్నాను అన్నదే స్వరూపం. స్వరూపం పాయింట్ అది. అహంస్ఫురణే స్వరూపం, జ్ఞాన స్వరూపిణి, జ్ఞానమే స్వరూపం. జ్ఞానాన్ని స్వరూపంగా ధరించి ఉన్నది. ఎగ్జాక్ట్లీ. జ్ఞానము ఎరుక, అదే మహర్షి చెప్పింది. జ్ఞాన వృత్తి చేత నేను ఉన్నానని అహం స్మరణ నిరంతరం ఉంటుంది, అదే సత్యము అని చెప్పడం బాయిలు. అంటే ఆ జ్ఞానం కూడా వేరే తెలుసుకునే జ్ఞానం కాదు, తను తాను తెలుసుకునే జ్ఞానం. అదే సత్యం కాబట్టి పాయింట్ అది. ఇక్కడ నాయన గురువు అయిపోయింది. గురువు గారు డిస్కనెక్ట్ అయినట్టున్నారే. కరెంట్ పోయినట్టుంది ఏదన్నా. ఏవిఎన్ రావు గారి దాంట్లో సౌండ్ వస్తున్నట్టుంది, మరి ఏంటో అది వేరేనా? లేదండి, ఇప్పటిదాకా ఏవిఎన్ రావు గారు సౌండ్ వస్తుంది, మ్యూట్ లో ఉన్నారు, ఏవి సౌండ్ వస్తుంది. వేరే నెంబర్తో ఆయన ఎంటర్ అయ్యారా? లేదు, లేదు. టైం కూడా అయిపోతుంది కదా. 1 minute ఉంది, చూద్దామండి. ఒకవేళ కరెంట్ పోయినట్టుందేమో. కొంచెం డౌట్స్ ఉంటే మెసేజ్ పంపించాలి మనం. రవి గారు చెప్పండి మీరు. ఇంకేం లేదు, టైం అయిపోయినట్టుంది కదండి. ఇంకా గురువు గారు ఉన్నారు, రవి గారిని అడుగుతారు ఫైనల్ గా. 1 minute ఉన్నట్టు అయిపోయింది. ఈ మధ్య ప్రియ గారు రావట్లేదే. ప్రియ గారు ఉండేవాళ్ళు అంత ముందర. తెలీదండి ఎవరో మరి. ప్రియ గారు అంత ముందర జూమ్ కండక్ట్ చేస్తుండేవాళ్ళు.